తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో ఇటు యొక్క సాయంకాల ఆరాధన కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతము తెలియజేస్తూ, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస సత్య నిరంతర నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని వేవేల దూతతో పొగడబడుతూ ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడైన మా గొప్ప దేవా, నీ ప్రశస్తమైన పవిత్రమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి మరో సాయంకాల సమయమున ఇటు ఆధ్యాత్మికమైన ఆరాధనలో మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఇటు యొక్క ఆరాధనలో మేమందరము కుటుంబముగా కలిసి నిన్ను ప్రార్థించే భాగ్యమును, స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యమును మాకును మా కుటుంబాలకును అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇటు పరిశుద్ధమైన ఇటు ఆరాధన అంతటిలో నీ పరిశుద్ధమైన సన్నిధిని మాకును మా కుటుంబమునకు తోడుగా ఉండి నెమ్మదిని, సమాధానమును, ఆదరణయు, నడిపింపును నీవు దీవించుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరము కూడా దేవుని స్తుతించులాగున మన కీర్తన పుస్తకములో నుండి 343వ సంగీతం, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపి అందు మునుగుము పాపంబు పోవును అనే సంగీతము పాడుచు దేవునిని మనం స్తుతించుదాము. మన కీర్తన పుస్తకములో 343వ సంగీతం. Surata me pudu
నాకుగా. నేటి సాయంకాలము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగాను అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుండి 15 వచనముల మటుకు దేవుని పరిశుద్ధ వాక్యమును చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వచనముల మటుకు. అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టు కట్టుకొని నీతియును మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తములైన సిద్ధ మనసు తొడుగుకొని నిలువబడుడి. చదవబడిన వాక్యము మన ఆత్మీయ మేలులకు నిమిత్తము దేవుడు దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ప్రశస్తమైన వాక్యమును మేము ధ్యానిస్తుండగా తండ్రి, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు మెండుగా దయచేసి మా నోటి మాటలను, మా అందరి యొక్క హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారం ఉండులాగా కృప చూపించి దీవించి ఆశీర్వదించుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారికిని ఆయన ఉచితమైన కృపను, ఆదరణయును, ఆశీర్వాదమును, నెమ్మదిని, నడిపింపును అనుగ్రహించిన దేవాది దేవునికిని, నిత్యము సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవునికిని నా మొట్టమొదటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరో తరుణము, మరో సాయంకాల ఆరాధనలో మీ ముందు నిలబడి ఇటు యొక్క వాక్య సందేశమును అందించే భాగ్యమును అందించిన మరి మన స్థానిక సంఘ కాపరి గారికి, రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువులకును, అదేవిధంగా సహాయక సేవకులు అయిన మిస్టర్ స్టాన్లీ గారికి, సంఘ నాయకులకును, సంఘ పెద్దలకును, విశ్వాసులకును, భక్తులకును, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకును, మరి సాంకేతిక బృందమును వారందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనము అందరము కూడా ఇటు యొక్క వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తుండగా మరి ప్రతిరోజు ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క భాగంలో మనము ధ్యానించు వారిగాను, దేవుని వాక్యములోన సత్యమును తెలుసుకుని వారిగాను ఉంటున్నాం. మరి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ సర్వాంగ కవచమును ధరించుకొనుడి, యుద్ధమునకు సిద్ధముగా ఉండండి, మీ విశ్వాసమును బలపరుచుకొనుడి అనే ఒక పిలుపును బట్టి ఈ సర్వాంగ కవచమును గురించిన సత్యమును, సర్వాంగ కవచములున్న వివిధ రకమున కవచమును గురించి ఏ విధంగా ధరించుకోవాలా, దానిని యొక్క ఉన్నతమైన ఔన్నత్యమును, దాని యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను మనం తెలుసుకునే వారిగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, మరి ఏ విధంగా దేవుని యొక్క వాక్యమునందును, సత్యమునందును నిలవబడాలో అనేది నేర్చుకున్నాము. అదేవిధంగా నడుమునకు సత్యమును, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్, దానిని బట్టి మనము ధ్యానించిన వారిగా ఉన్నాము. దానిని వెంబడి మనము నీతియు మయమరుపును తొడుకొని, ద బ్రెస్ట్ ప్లేట్స్ ఆఫ్ రైచియస్నెస్, ఇవన్నిటినీ మనము ధ్యానించిన మట్టుకు ఇప్పటి వరకు మనం ధ్యానించిన వారిగా ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు మనము ధ్యానించే 3వ భాగముగా 15వ వచనము, పాదములకు సమాధాన సువార్తములైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఈ 3వ భాగములో కూడా చూసినట్లయితే నిలువబడుడి, స్టాండ్ ఫర్మ్
స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్. దేవుని యొక్క వాక్యమునందును విశ్వాసమునందును సత్యమునందును నిలువబడుడి. దేవుడిచ్చిన సమాధానమైన సువార్తను సిద్ధ మనస్సుతోను దానిని తొడుక్కొని జోడుకొని మనము నిలువబడుడి అని మరి పిలుపును అందించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఈ ద గాస్పుల్ ఆఫ్ పీస్, సమాధానకరమైన సువార్త మనము ధ్యానించే వారిగా ఉంటున్నాం. సువార్త అనేది ఏంటి అంటే మరి గుడ్ న్యూస్గా మనం చెప్పవచ్చు. శుభవార్తగా మనం ఈ గుడ్ న్యూస్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననమును గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలను గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ సువార్తను గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానమును ప్రకటన చేసే సత్యమును సమాధానమును బట్టే దీనిని సమాధాన సువార్తగా చూస్తూ ఉంటాం. ఎందును బట్టి ఈ సమాధాన సువార్తగా పిలువబడింది అని మనం ధ్యానించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనుష్యుని యొక్క స్థితిని, మనుష్యుని యొక్క ఒక స్టాండ్ పాయింట్ ఏ విధంగా ఉండేనో, ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు మనుష్యుడు ఏ విధంగా బ్రతికి ఉన్నాడు, దేవుని పక్షమున, దేవుని సన్నిధానమున, దేవుని ఎదుట ఏ విధంగా బ్రతికి ఉన్నాడో అనేది మనం ధ్యానించు వారిగా ఉంటాం. అందును బట్టి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము మనము గమనించినట్లయితే, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే a man is without strength అంటే బలహీనమైన పరిస్థితిలో మనుష్యుడు అనేవాడు ఉండే. he was weak. అందును బట్టి నా బలహీనత యందు నీ యొక్క బలమును కనపరచుడి, నా కృప నీకు చాలును అని ప్రభుల వారు మరి పౌలుకి మరి చెప్పినట్లు మనం చూస్తాం. నీ బలహీనత యందు నా బలమును కనపరచెదను. The first and foremost thing that God has given is the strength to stand in His faith. ఆయన యొక్క విశ్వాసంలో, ఆయన నమ్మకంలో దృఢమైన విషయముగా నిలబడడానికి సత్య సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన మరణ పునరుద్ధానమును గురించిన సత్యంలో నిలబడుటకును మనకు ఇచ్చిన నమ్మకము, విశ్వాసము, ఆ బలమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మొట్టమొదటిగా a man was weak and without strength, బలహీనమైన ఘట్టముగా ఉన్నట్లు మనము చూసేవారిగా ఉంటున్నాం. అదేవిధంగా మరి 7వ వచనం 5వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. సెకండ్లీ, దట్ నో వన్ విష్ టు డై ఫర్ ద అన్రైచియస్ మెన్. ఎవరు కూడా అనీతిమంతుల కొరకు మరణించాలి అనే ఉద్దేశము, ఆలోచన, తలంపు ఎవరికి కూడా కలగదు. అందుని బట్టే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా మనుష్యుడు బలహీనమైన వాడిగా ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే అనీతిమంతుడిగా జీవించినట్లు మనం చూస్తాం. A man was weak and he was unrighteous in this world. అనీతి కార్యములను, అనీతిమైన విషయంలో జీవించినట్లు మనం అందును బట్టే ఈ యొక్క సువార్తను ప్రకటించక మునిపే నీతికరమైన నీతియు అనేది తొడుగుకొనేవారిగా ఉన్నది. దేవుని నీతిని తొడుగుకొనేవారిగా అనేది సర్వాంగ కవచంలో 2వ భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క మనుష్యుడు మొట్టమొదటిగా బలహీనమైన వాడిగా ఉన్నాడు. రెండోదిగా మరి అనీతి మంతుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. మరి 3వ భాగంలో మనం గమనించినట్లయితే అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను
వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఇంకాను పాపులుగాను ఉన్నప్పుడు దేవుడు మన కొరకు చనిపోయిన. సో ద ఫస్ట్ థింగ్, మ్యాన్ వాజ్ వీక్. మనుషుడు అనేవాడు బలహీనమైన వాడుగా ఉన్నాడు. అ మ్యాన్ వాజ్ అన్రైచియస్. నరుడు మరి అనీతిమంతుడుగా ఉన్నట్లు చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే అ మ్యాన్ వాజ్ అ సిన్నర్. పాపిగా జీవించినట్లు మనం పాపము అంటే మనము నిర్వచనం చూసినట్లయితే మరి యోహాను రాసిన మొదటి పత్రికలో మరి ప్రకటన చేస్తున్నట్లు చూస్తూ ఉంటాం కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని ఆది నుండి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించు నరుడిగానే ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మొట్టమొదటిగా మనుషుడు బలహీనమైన వాడు. రెండోది నరుడు అనీతిమంతుడుగా జీవించి ఉన్నట్లు చూస్తాం. మూడోదిగా చూస్తే ఈ మనుష్యుడు పాపిగా మరి జీవించినట్లు, he was called to be a sinner అనేదిగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం తర్వాత కంటిన్యూ మనం చేసినట్లయితే మరి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతుల మగు తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఉగ్రత నుండి వి ఆర్ కాల్డ్ టు బి ద ఆబ్జెక్ట్ ఆఫ్ వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. మనము ఆది కాండము నుంచి మనము గమనించినట్లయితే నరుల విషయంలో మనం ఎప్పుడు కూడా చూస్తే ఈ భాగములు అన్నీ కూడా వారిలో మనకు కనిపించేవారిగా, అంటే ఏ విధంగా అంటే మనుషుడు బలహీనంగా ఉన్నట్లు చూస్తాము, మనుషుడు అనీతిమంతుడిగా ప్రవర్తించినట్లు చూస్తాం, అనీతి కార్యములను వెల్లడిపరిచినట్లు చూస్తాం, అనీతి కార్యములను మరి నడిచినట్లు చూస్తూ ఉంటాము. అదేవిధంగా పాపము చేయువాడిగా, దేవునికి వ్యతిరేకముగా దేవునిని ఆజ్ఞలను ఉల్లంఘించువాడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా నాలుగోదిగా అక్కడ చూసినట్లయితే దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, మరి నరుని యొక్క ఉద్దేశములను, తలంపులను ఎప్పుడైతే ఆలోచిస్తామో ఈ విధంగా ఉంటుంది. చివరిగా మనం చూసినట్లయితే అదే 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అని సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, 5వ విషయంగా చూస్తే వి ఆర్ ది ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునికి వ్యతిరేకముగా, శత్రువులుగా, ఆది నుండి ఏలైనగా శత్రువులమై ఉండగా మనము దేవునికి శత్రువులుగా మనము మన జీవితములను జీవించినట్లు మనం 5 విషయంలో ప్రియమైన మనుషుడు బలహీనముగా ఉన్నవాడిగా ఉన్నాడు, మనుషుడు అనీతి కార్యములను చేయువాడిగా ఉన్నాడు, మనుషుడు పాపము దేవునికి వ్యతిరేకముగా ఆజ్ఞను ఉల్లంఘించువాడిగా ఉన్నాడు, అదేవిధంగా దేవుని యొక్క ఉగ్రతను పాత్రులుగా జీవించినట్లు మనం చూస్తూ, అదేవిధంగా చివరిగా దేవునికి శత్రువులుగా ప్రవర్తించినట్లు మనం చూస్తాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, మ్యాన్ ఈజ్ ఆల్వేస్ అట్ వార్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క లోకము ప్రారంభమైన మొదలుకొని చూసినప్పటి నుంచి నరుడు మరి దేవునితో యుద్ధమాడువాడిగానే ఉంటాడు, అసమాధానంతోనే ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రియమైన దేవుని వారు, ఈ యొక్క సత్యము, సమాధానకరమైన సువార్త, వాట్ వాజ్ ద గుడ్ న్యూస్ of today's truth of the gospel is that Christ made peace. క్రీస్తు మనకు సమాధానకర్తగా మరి ఈ లోకంకు వచ్చి సమాధాన స్థితిని తీసుకువచ్చినట్లు మనం చూసాం. అందుకోసం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము.
మరియు ఆయన ద్వారా మనకు విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్న ప్రియమైన దేవుని సంగమా, దేవునితో సమాధానము కలిగించిన క్రీస్తుని బట్టి మనము సంతోషించు వారిగా, అతిశయించు వారిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖన భాగము మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమైన సువార్తగాను సమాధానకరమైన సువార్తగాను ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అందును బట్టే ఆయన ఇంకాను మనం పాపులుగా ఉన్నప్పుడు, ఇంకాను మనము బలహీనముగా ఉన్నప్పుడు, ఇంకాను దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు, ఇంకాను అనీతి కార్యములు మనం చేసినప్పటికీ, ఇంకాను ఆయన ఉగ్రతకు పాత్రులుగా మనం ఉన్నప్పటికీ, ఆయన శత్రువులుగా మన జీవితంను కొనసాగించినప్పటికీ కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించినట్లు మనం చూస్తాం. అందుని బట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసిన ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు సమాధాన స్థితిని తీసుకురావడము మనం ఎందును బట్టి అంటే మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకముగాను అనుకో మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనము మనం గమనించినట్లయితే, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. ప్రియమైన దేవుని వలన దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు, దేవునికి విరోధిగా, వి ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్గా మనము ఆది నుండి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే దేవునితో యుద్ధమాడు వారిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఉన్నాడో ప్రతి దేవునికి మనిషినికి ఉన్న ఆ ఒక విరోధము, ఆ ఒక దూరమును తీసివేసేసి సమాధాన స్థితిని తీసుకురావడము మనం చూసాం. అందును బట్టి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్దకు మనకు ఉన్నాడు. ఆయనందు మరి శాంతికరమైన సువార్తను దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం చూసాం. అందును బట్టి మ్యాన్ ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్, యట్ క్రైస్ట్ మేక్స్ పీస్ ఇన్ రియాలిటీ. ఈ యొక్క మనుష్యుడు ఆది నుండి దేవునికి శత్రువుగాను, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించువాడిగాను, దేవుని ఉగ్రతకు పాత్రనుగాను మనం చూస్తూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమాధాన స్థితిని వాస్తవికముగా చేసినట్లు, ఆ శిలువ మరణము ద్వారా వాస్తవికతను ప్రకటన చేసినట్లు మనము చూస్తూ ఉంటాం. అందును బట్టి ప్రియమైన వాళ్ళ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యం మనకు అప్పగించాం. ప్రియమైన వాళ్ళరా, మన అపరాధం మన మీద మోపక, మన మీద మన బలహీనతలను చూడక, మన మరి ఈ యొక్క అన్యాయమైన విషయములను, పాపములను, అదేవిధంగా ఈ ఉగ్రతను, ఈ యొక్క శత్రువు యొక్క తలంపులు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణములో ఎప్పుడైతే దేవాది దేవుడు పరలోకము నుండి ఆ శిలువను చూసి ఉన్నాడో, శిలువలో వేలాడుతున్న
వేలాడుతున్న క్రీస్తును చూసి ఉన్నాడో అక్కడ ఏ విధంగా చూసి ఉన్నాడు అంట, నరుని యొక్క బలహీనతను ఆ సిలువలో చూసి ఉన్నట్లు చూస్తాము. నరుని యొక్క అనీతి కార్యములను చేయవాడిగా నిందారోపణ పొందుకున్నట్లు చూస్తూ ఉంటాము. నరుని యొక్క పాపమును సిలువ వేయబడినట్లు చూస్తూ ఉంటాము. నరుని యొక్క దేవుని యొక్క ఉగ్రతను సంపూర్ణంగా ఆ సిలువలో మరణించిన క్రీస్తుపై వెల్లడిపరిచి తృప్తిపరచబడినట్లు చూస్తూ ఉంటాము. నరుని యొక్క శత్రుత్వము, దేవుని పట్ల ఉన్న శత్రుత్వమును సమాధాన స్థితికి తీసుకువచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు సంతోషించుడి, ఆనందించుడి. దేవుడు మనకు కల్పించిన ప్రతిదీ ఉన్నతమైనది. అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా నరుడు ఆది నుండి అడుగుతూనే ఉన్నాడు, రక్షించు ప్రభువా, రక్షించు, నన్ను కాపాడు అని. కానీ దేవుడు నరుడు ఎంత అడిగినాడో అంతకు మించి తన ప్రాణమును సమర్పించి మనకు అర్పించినట్లు మనము చూస్తూ ఉంటాం. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికముగా తన శిలువ మరణం ద్వారా రక్షణ ఆనందమును మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టి కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములో చూస్తే, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందువైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమై మాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులము మీ దూషక్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారమై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయం. ప్రియమైన వాళ్ళ 3 విషయములు మన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనం పొందుకున్నట్లు మొట్టమొదటిగా తన పరిశుద్ధములుగాను చేసినట్లు చూస్తాం, నిర్దోషులుగాను చేసినట్లు చూస్తాం, నిరపరాధులుగా చేసినట్లు ప్రియమైన వాళ్ళరా, ఈ 3 గుణలక్షణములు ఎవరిలో ఉంటాయి అంటే, యేసు క్రీస్తు ప్రభు ప్రియ కుమారుడు, దేవుని యొక్క ప్రియ కుమారుడు, ఏ పాపము ఎరుగని ఓ పావనాత్ముడుగా, ఆ పావనాత్ముడిలోనే ఆయన నిందారహితుడిగాను, నిరపరాధుడిగాను, పరిశుద్ధుడుగాను, నిర్దోషునిగాను మరియు పిలువబడినట్లు మనం చూసాం. ఆయన యొక్క దేవుడు పరిశుద్ధమైన దేవుడు, అందుకే దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇచ్చిన మనం అందరం కూడా పరిశుద్ధమైన సంఘముగాను, పరిశుద్ధమైన దేవుని ప్రజలుగాను పిలువబడినట్లు మనం చూసాం. ప్రియమైన వారులారా, ఈరోజు సువార్త సత్యమును, సమాధాన సువార్త తొడుగుకొని వారిగా పాదములకు సమాధాన సువార్తములై సిద్ధ మనసు జోడుకొని నిలువబడుటకై త్రియక దేవుడు మనకు సహాయము చేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఆది నుండి మనుషులుగా బలహీనులుగా ఉన్నారు, అనీతి కార్యములను చేయువారిగా ఉన్నారు, పాపములు చేయువారిగా ఉన్నారు, నీ ఆజ్ఞలను అతిక్రమించువారు, ఉల్లంఘించువారిగా ఉన్నారు, నీ ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు, నీకు శత్రువులుగా ఉన్నట్లు నీ వాక్యములో మాకు జ్ఞాపకము చేస్తున్నావు. అందుని బట్టి ప్రభువా నీకు వందనాలు. అంతేకాక ప్రభువా, నరుడు ఇదిగో దేవునికి వ్యతిరేకముగా ఉన్న క్షణములో, బలహీనంగా ఉన్న క్షణములో, ఆయాసకరమైన పాపపు జీవితంలో జీవించుచున్న క్షణంలో, ఇంకానూ పాపులుగా ఉన్నప్పుడు, ఇంకానూ దేవుని ఉగ్రతకు పాత్రలుగా జీవించినప్పటికీ ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నీవు సమాధానముని ఒక వాస్తవికముగాను చేసి అనేకులకు ఆ సమాధాన సువార్తను అందించినావు. నీ యందు శాంతిపరిచినావు, దేవుని యందు శాంతిపరిచినావు. మనుషునికి దేవునికి మధ్యలో ఉన్న అసమాధానంని సమాధానపరిచి శాంతిపరిచిన దేవుడవు నీవే. నీ యందు మేము నమ్మకం ఉంచుచున్నగా మా విశ్వాసాన్ని బలపరచు. ఇటు సర్వాంగ కవచమును మేమందరము ధరించుకున్న వారిగాను, ఈ ధరించుకున్న నీతిని, ధరించుకున్న సమాధానమును అనేకులకు ప్రకటించే వారిగాను మాకు కృపను చూపమని ప్రార్థించుచున్నాం.
అదే కాకుండా ప్రభువా, ఇటు సాయంకాలపు ఆరాధనలో కూడుకొని ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తున్నాం. వారికి నీ సమాధానమును దయచేయండి, వారి కుటుంబంలో సమాధానము దయచేయండి, వారి ఇరుగు పొరుగు వారితో సమాధానమును దయచేయండి, వారి వ్యక్తిగత జీవితంలో సమాధానము దయచేయండి, వారి ఉద్యోగ పరిస్థితుల్లో సమాధానము దయచేయండి, వారి యొక్క కుటుంబంలో సమాధానము దయచేయండి, పిల్లల మధ్య సమాధానములు దయచేయండి. ఎక్కడైతే అసమాధానమైన కార్యములు జరుగుతున్నాయో తండ్రి దేవా, శారీరకమైన అసమాధానము తొలగించి సమాధానము దయచేయండి, మానసికమైన ఒత్తిడులను తొలగించి సమాధానము దయచేయండి. ఇదిగో ప్రభువా, అనేకమైన ఒత్తిడులతో, అనేకమైన కష్టంల, నష్టంల, బాధలు కృంగిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారికి సమాధానము దయచేయండి. దీర్ఘకాలపు వ్యాధులతో, వ్యసనాలతో బాధపడుతున్న కుటుంబాలను ఇదిగో వారికి సమాధానము దయచేయండి. ప్రతి విషయంలో దేవా, వారి యొక్క బిడ్డలను బట్టి, వారు దేవా మరి బిడ్డల బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారి వివాహ కార్యములను బట్టి ప్రార్థిస్తున్న వారిని బట్టి వారికి సమాధానము దయచేయండి. ఇదిగో ప్రతి ఒక్కరికి నీవు సమాధానము దయచేయండి. అదేవిధంగా ప్రభా, ఈ కామెంట్ రూపంలో దేవా విజ్ఞాపనలు రాస్తున్న బిడ్డలను బట్టి, వారిని ఎందును బట్టి విజ్ఞాపనలు చేసి ఎవరిని బట్టి విజ్ఞాపన, వారికి సమాధానము దయచేయండి. నీ సంపూర్ణత, పరిశుద్ధతను, నిందారోపణ లేకుండా వారికి పరిశుద్ధపరచమని నేను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా దేవా మరి బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి దేవా నీ పరిశుద్ధతను దయచేయండి, నీ కాపుదల దయచేయండి, నీ నడిపింపును దయచేయండి, నీ సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారికి కూడా దేవా నీ సమాధానము, నీ కృపను, నెమ్మదిని, నీ యొక్క నడిపింపును మెండుగా దయచేసి నీ దేవా ఆశీర్వాదమును వెదజల్లమని నేను ప్రార్థించుచున్నాం. వృద్ధాప్యంలోని బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నడవలేని పరిస్థితుల్లో, ఆయాస దుఃఖంలో, బలహీనంలో, ఎముకలలో క్షీణించిపోతున్న క్షణములలో దేవా వారిని సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. వారికి దేవా ఆ ఎముకలలో సత్తువును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప వెంబడి కృపను ఆ బిడ్డలకు ధారాళముగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, నిజామాబాద్ పాస్టరేట్లు ఉన్న సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్య జీవితానికి నెమ్మదిని, సమాధానము దయచేయండి. వారి యొక్క దేవా సేవా జీవితంలో నెమ్మదిని, సమాధానము దయచేయండి. దేవా వారి ద్వారా అనేకులు రక్షణ ఆనందమును, క్రీస్తును కనుగొని కృపను మెండుగా దయచేయమని నేను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా దేవా సంఘ పెద్దలను బట్టి, నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి చేసే ప్రతి కార్యములను, విశ్వాస కార్యములను ఇదిగో నీవే కృప నుండి నీవే వారిని నడిపించి ఇదిగో వారి ద్వారా నీవు మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి ఇది ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వారు విజ్ఞాపన చేస్తున్నారు, అయ్యా నాకు సమాధానము దయచేయని ప్రార్థించుచున్న హృదయములను తట్టి ఆశీర్వదించి సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాలపు దీవెనలను, ఈ రాత్రికాలపు నెమ్మదిని, సమాధానం మాకు మెండుగా దయచేసి మేమందరం కూడా దేవా నిన్ను స్తుతించువారుగాను, ఆరాధించేవారుగాను, నిన్ను గణపరచువారుగాను, నిన్ను మహిమపరచువారి భాగ్యమును, కృపను, సమాధానము, నెమ్మదిని మాకు మెండుగా ప్రసాదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధుల నుండి తేక దుష్టుల నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నా స్వామి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క కృపయు, త్రియేక దేవుని యొక్క సమాధానమును, త్రియేక దేవుని యొక్క ఆదరణయును, త్రియేక దేవుని యొక్క స్వస్థతను, త్రియేక దేవుని యొక్క వెలుగును మనకును, మన కుటుంబాలకును సదా తోడు నీడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. రాత్రిపై చీకటి
సహాయుడా నన్ను బాసి